హాయ్ అండి. ఏంటి సండేని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారు. దట్ ఆఫ్టర్నూన్ ఫుల్ నాన్ వెజ్ ఆర్ వెజ్, మీకు ఇష్టమైన ఫుడ్ హ్యాపీగా తినేసి ఒక మంచి నిద్ర వేసేసి చూడండి బయట ఎంత బాగా రెయిన్గా ఉందో. చక్కగా వర్షం పడుతుంది. ఈ వర్షం పడము అని ఇది మనకు చాలా ఇష్టమైన మనుషులు అందరు గుర్తొస్తుంటారు. మనుషులు గుర్తొచ్చినప్పుడు ఆ ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది కదా. తర్వాత వాళ్ళకి ఏదైనా వండి పెట్టాలి, ఏదో చేసి పెట్టాలి అని అనుకున్న ఒక రకమైన థాట్ ప్రాసెసింగ్ కూడా ఉంటుంది. లేదంటే మంచిగా నిద్రపోవాలి అని అనిపిస్తుంటుంది. యాక్చువల్గా ఈ టాపిక్ ఇవాళ భయం గురించి మాట్లాడతామని అనుకున్నాను. అసలు భయం అంటే ఏంటి? అది ఎందుకు భయపడాలి? ఎవరికి ఎందుకు భయపడాలి? నేను ఎందుకు భయపడాలి అన్నట్టు ఉంటుంది. యాక్చువల్గా భయం ఉన్న చోట ఎక్కువ ప్రేమ ఉంటుంది. అది ఎలా అంటే, ఫస్ట్ మనం ఎవరైనా బాగా ఇష్టపడే మనుషుని దగ్గరికి వెళ్ళి మన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా చాలా భయంగా ఉంటుంది. అంటే బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్ అన్నట్టు బటర్ఫ్లైస్ తిరుగుతుంటుంది. ఒక రంగా కూస్ పంప్స్ వస్తుంది వాళ్ళని చూడంగానే. ఎందుకు వెళ్ళి మనం చెప్పాలంటే మాట తడపడుతుంది. తిన్నగా వెళ్ళి చెప్పలేం, ఏదో చుట్టూతో చెప్తుంటాం, కానీ వాళ్ళకి అర్థం కాదు. అలా కరెక్ట్ స్ట్రైట్గా చెప్పేస్తే ఎక్కడ మన రిజెక్ట్ చేస్తారో ఏమో అని భయం. సరే, యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా చిన్న గొడవ వచ్చినా కూడా ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారో అని భయం. వదిలేసి దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఏమో అని భయం. అలా భయం ఉన్న చోట విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ వల్ల ఎక్కువ భయపడతాం. మనిషిని ఎక్కడ మిస్ అయిపోతామో, ఏం చేస్తామో, ఎలా ఉంటుందో ఏమో అని భయపడతా బతుకుతాం. ఈ భయం ఒక రకంగా చూసుకుంటే చాలా సుఖంగా ఉంటుంది. ఆ భయాన్ని అనుభవించాలి. అనుభవించకపోతే ఆ భయం గురించి మీకు తెలియదు. ఆ భయం గురించి కూడా ఒక రకంగా ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఎగ్జైట్మెంట్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే నాది లవ్ మ్యారేజ్, స్టిల్ ఐ మీన్ లవ్. సో అలా ఉన్నప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఫీలింగ్ని మాటల్లో ఎక్స్పీరియన్స్ చెప్పలేను, చేయలేరు. సో మీకు నచ్చిన వాళ్ళతో మీరు కొంత భయపడి ప్రేమించి చూడండి. డెఫినెట్గా ఆ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదండి. గురుగారు నేను చెప్తున్నాను కదా, ట్రై చేయండి. నిజంగా ఇప్పుడు ఇది మీ పిల్ల మీద కూడా భయం ఉండవచ్చు. ఎందుకంటే మీ పిల్లల్ని ఎక్కువ ఇష్టపడుతుంటే ఎక్కడ దూరం అయిపోతారో ఏమో అని తల్లికి బిడ్డలకు మధ్యలో ఉంటుంది, అక్కకు చెల్లికి మధ్యలో ఉంటుంది, అమ్మకు కొడుకు మధ్యలో ఉంటుంది. ఏదైనా ప్రేమనే, ప్రేమకు వేరే ఏం లేదు. సో ప్రేమని ప్రేమంగా చూసుకోండి, కొంత భయంతో చూసుకోండి.